టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి బడ్జెట్ మరి చదవడం జరిగింది. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి మరి ఈరోజు మన జిల్లాకు స్పెషల్గా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో అబద్ధాలు చెప్పి బూటక మాటలు చెప్పి ప్రజల్ని ఆశల పల్లెకలు లేపుకొని మరి ఓట్లు వేయించుకొని ఈరోజు బడ్జెట్ మొత్తం పరిశీలిస్తే ఒక అంకెల గారడిగానే ఉంది. ఇంత వస్తుంది, ఇంత పెడతాం, ఇంత అని అది వాస్తవంగా ఎంత వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఆర్థిక మంత్రికి కూడా సరైన అవగాహన బడ్జెట్ పైన లేదు. ఏదో ఒకటి పేపర్ రాసుకొని దాన్ని చదువుతా ఉన్నాడు. మరి క్లారిటీగా మరి ఈ జిల్లాకు ప్రాజెక్టులకు మీరు ఎంత నిధులు కేటాయించారు, మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మీ యొక్క నిబద్ధత ఏంది, మరి ఇది కంప్లీట్ చేస్తామని మరి ఈ యొక్క జిల్లావాసి ముఖ్యమంత్రి మన జిల్లావాసి కనుక మరి జిల్లాకు ప్రత్యేకమైన నిధులు కానీ ప్రత్యేకంగా స్పెషల్ ఫండ్స్ కానీ మరి కేటాయించకుండా మరి ఎంతసేపు కేంద్రం పైన ఏడ్చడం తప్ప మరి నువ్వు జిల్లాకు మరి ఎలాంటి నిధులు ఇచ్చినావు, యువతకు ఏమి ఇచ్చావు, మరి నిరుద్యోగుల గురించి డిఎస్ చేస్తాం ఆయేస్తాం మాటలనే ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం వచ్చి 3 నెలల్లో 90 రోజుల్లో మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఎన్నో ప్రగల్భాలు కలిపారు. మరి ఈ రోజుకు మరి మీరు దాదాపు 6 నెలలు 7 నెలలు కావస్తుంది. ఇంతవరకు వాస్తవ రూపకంగా ఎలాంటి హామీలు లేవు. మరి పాత ఆర్టీసీ బస్సులు ఉండే దానిలోనే వేసి మహిళలు తిరగండి అన్నారు. ఈరోజు మహిళలను పోయి అడగండి, ఒక్క బస్సు ఎక్కడానికి ఎవరు సుముఖంగా లేరు. అన్నీ అవి చెడిపోయిన బస్సులు ఈడేస్తే ఆడబంద్ అవుతుంది, అంటే గమ్యం చేరుతామన్న గ్యారంటీ మహిళలలో లేదు. మరి మీ యొక్క మహిళలు మీ ఎమ్మడి ఉంటారన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పారు. మరి గత ప్రభుత్వము 9 సంవత్సరాలు అయింది వాళ్ళ వైఫల్యాలు ప్రజలు. మీరు 6-7 నెలల్లోనే ప్రజలు విసిగించుకుంటున్నారు. మరి ఈరోజు మరి ముఖ్యంగా రైతు రుణమాఫీ అన్నారు. దానికి ఒక 25-30% కూడా రుణమాఫీ కాలేదు. ఎన్నో కొర్రీలు ఉన్నాయి. రేపు మరి రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో తెలుస్తుంది రైతులు మీకు ఎలాంటి మరి గుణపాఠం చెప్తారు. మరి ఈ యొక్క బడ్జెట్ ప్రజలకు మరి యువతకు మరి సంక్షేమానికి ఏ విధంగా చూసినా న్యాయం చేసినట్లు ఆమోగ్యమైనట్లు బడ్జెట్గా లేదు కనుక మరి ఈ బడ్జెట్ ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదు కనుక ఇది చాలా మరి ఏదో ఆగమేఘాలమైన కేంద్రం బడ్జెట్ పెట్టింది, మేము ఒకటి పెట్టాలి, మనకి విమర్శించడం తప్పే కనుక మరి మీరు ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి చేసిన పొగడలన్నీ పోతున్నారు. గత ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళని అన్నాడు. మీరు కూడా అదే అహంకార ధోరణ మరి కేంద్రము ప్రధానమంత్రి అంటే దేశానికి ప్రధానమంత్రి నీ రాష్ట్రానికి కావాల్సిన సమస్యలు పోయి చెప్పి నిధులు వచ్చే ఏర్పాటు చేయాలి. కానీ మరి కొట్లాట ధోరణిలో పోతే రాష్ట్రం గతంలో నష్టపోయినాము. మరి మీరు కూడా అదే ధోరణిలో వెళ్తున్నారు కనుక ఈ విధమైన విధానం మంచిది కాదని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. ఈ బడ్జెట్ మాత్రము బీజేపీ చాలా వైఖరిగా విమర్శిస్తుంది. సరి అయిన ప్రజల బడ్జెట్ కాదని మేము తెలియజేస్తున్నాం.